నిర్వహిస్తూనే ఉన్నారు. ఎన్నో అన్నదానాలు జరుగుతున్నాయి, ఎన్నో రక్తదానాలు జరుగుతున్నాయి. ఇన్ని సంవత్సరాలు ఆయన చనిపోయి దాదాపు 28 సంవత్సరాలైంది. 96 ఆయన జనవరి 18వ తారీఖు మనల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళారు. కానీ ఆయన కీర్తి మాత్రం ఎప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయింది. అది నిజమైన ఇది. అంటే మనిషి పుట్టుక ఎక్కడ ఉంటుందంటే మరణం తర్వాతే ఉంటుంది. మరణించినా బ్రతికుండే వాళ్ళు ఎవరో భగవద్గీత చెప్పినట్టు కూడా అటువంటి మహామనిషి జాతస్య ధ్రువోహి మృత్యు అన్నట్టు మరణం అనేది ప్రతి ఒక్కళ్ళకి అది సహజమైనటువంటిది. మరణించిన బ్రతికి ఉండటం అనేది ఒక్క ఎన్టీఆర్ గారికే సాధ్యపడింది అనుకోవాలా. ఆయన ఎప్పటికీ ఉంటారు. నేను ఒక్కటే కోరుకుంటున్నాను, ఆయన ఆశీస్సులు తెలుగు ప్రజలందరికీ అందాలి, ఎప్పటికీ అందాలి. ఆయన ఆత్మ తెలుగు ప్రజల చుట్టూనే తిరుగుతూనే ఉంటుంది. న్యాయం కోసం ఆయన పోరాటం సాగిస్తూనే ఉంటుంది. మళ్ళీ మంచి ఈ ఎలక్షన్ల తర్వాత మంచి పరిపాలన కోసం ఆయన తప్పకుండా ఆయన ఆత్మ ఆశీస్సులు అందిస్తూనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మంచి సుపరిపాలన మళ్ళీ కంటిన్యూ కాబోతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా మంచి పరిపాలన వాళ్ళు అందించాలని మేము కోరుకుంటూ ఉన్నాము. ఎందుకంటే ఎక్కడున్నా తెలుగు జాతి, తెలుగు ప్రజలు సుఖంగా ఉండాలి. నాయకులైన వాళ్ళు స్వార్థానికి, అవినీతికి తల వంచితే ఏ విధమైనటువంటి శిక్షలు ఉంటాయో కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము. అందువల్ల ప్రజల కోసం జీవించే వాళ్ళు నాయకులు అనేది ఎన్టీఆర్ గారు ఒక్కరే చాటి చెప్పారు. అందువల్ల ఆయన స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో పరిపాలన అలాగే సాగుతూ ఉంది. అదే కంటిన్యూ అవుతుంది కూడా. అందువలన రేపు 4వ తారీఖు జరిగే ఎన్నిక తర్వాత ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఒక సుభిక్షమైన శాంతియుతమైన పరిపాలన అందుకుంటుందని, అందుకు ఎన్టీఆర్ గారి ఆశీస్సులు నిండుగా జగన్మోహన్ రెడ్డి గారికి అందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆప్యాయతో, అభిమానంతో, ప్రేమతో అన్నాన్ని పిలిపించుకున్నాడు మన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు పద్మశ్రీ నటరత్న కళాప్రపూర్ణ డాక్టర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి నేడు. మరి వారి గురించి ఎంత మాట్లాడి తక్కువే తనివి తీరదు. ఆయన తెలుగు తేజ, ఆయన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడే కాదు, ఆయన విశ్వవిఖ్యాత తెలుగు తేజానికి సార్వభౌముడు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఒక చలనచిత్ర సీమ ఉండగా ఒక నటుడిగా ఎన్నో చరిత్రాత్మక చిత్రాలు చేశాడు. ఆయన ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించాడు. ఎవరు తెలియని విషయం ఏంటంటే 41 నిజ జీవిత పాత్రలు పోషించాడు ఆయన. మళ్ళీ రిపీట్ చేస్తాను, 41 ఎవరు ప్రపంచంలో ఎవరు చేయనని 41 నిజ జీవిత పాత్ర పోషించిన ఏకైక నటుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు. మరి వారు ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్రస్థానం ఉండగా ముందుకెళ్తున్న వేళ ఇంకో పక్కన మన తెలుగు జాతి ఆత్మగౌరవానికి భంగం కలిగి ఉంటుందని, అన్యాయం జరుగుతుందని, ప్రాధాన్యత లేకపోవడం, గుర్తింపు లేకపోవడంతో మళ్ళీ మన తెలుగు తేజాన్ని పునర్జింపు చేయాలని, గుర్తింపు తీసుకురావాలని నేను ఒక తెలుగుడిని, తెలుగు బిడ్డను, తెలుగు దేశమైన పార్టీ, రాజకీయ పార్టీ స్థాపించిన నాయకుడు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఆయన 9 నెలల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్ర ప్రజలు వారిని అత్యంత మెజార్టీ గెలిపించి వారు ముఖ్యమంత్రి చేసిన ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. అలాగే వారు ముఖ్యమైన తర్వాత బలహీన వర్గాలకు, పేద ప్రజలకు, పేద పెన్నిదిగా, రైతులకు అన్నదాతగా, కార్మిక సోదరులకు దన్నుగా, ఆడపడుచు అన్నగా నిలబడి ఎన్నెన్నో సంక్షేమ పథకాలు అందించిన నాయకుడు మన అన్న ఎన్టీఆర్. వారి సంక్షేమ పథకాలు కాకుండా వైద్య, విద్య, నూతన పాలసీకి పాల్పోసిన ఏకైక నాయకుడు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఇలా ఎన్నెన్నో సంక్షేమ పథకాలు ఇక్కడ మన రాష్ట్రంలో కాకుండా ఎవరు భారతదేశం అంతా ఇవాళ కూడా ఆయన సంక్షేమ పథకాలు వేరే పేరిట అమలవుతున్న విషయం అందరికి తెలిసిన విషయం ఇది. ఆ తర్వాత తెలుగు భాష ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన మా నాన్న ఎన్టీఆర్ ప్రతి ప్రభుత్వ కార్యాలయ పటాలపై, ప్రభుత్వ వాహనాలపై తెలుగు సువర్ణాక్షరాలతో ఉండాలని చేపట్టింది మా నాన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అలాగే
అన్నదానానికి మించిన దానం లేదని నమ్మి పాటించాడు ఆయన. 1985లో వారు ముఖ్యమైన తర్వాత తిరుపతి దేవస్థానం కొండపైన నిత్య అన్నదానం ఉండాలని ఆయన డిసైడ్ చేసి వెంకటేశ్వర ఆశీస్సులతో, దాతల ఆశీస్సులతో వారు నిత్య అన్నదానం ఉచితంగా చేపట్టిన ప్రారంభించి మొదలుపెట్టిన ఏకైక నాయకుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు. అలాగే తెలుగు జాతి మనది, నిండుకు వెలుగు జాతి మనది, ప్రాంతాలు వేరైనా మనందరం ఒకటేనన్న కుల మత ప్రాంతాలకు అతీతంగా మన తెలుగు గడ్డను అభివృద్ధి చేసిన ఏకైక నాయకుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు. వారు తెలుగు జాతికి వారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడే కాదు, విశ్వవిఖ్యాత తెలుగు తేజానికి సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు. వారు నాటికి నేటికి ఎప్పటికీ తెలుగు జాతి, తెలుగు గడ్డ, తెలుగు నేల, తెలుగు భాష ఉన్నంతకాలం వారి రామనామం చిరస్మరణీయం. అలాగే ఇక్కడ వచ్చిన మన అభిమానులు కానివ్వండి, మా కుటుంబ శ్రేయభిలాషకు, తెలుగుదేశం పార్టీ వీరసేన కార్యకర్తలకి, నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. శాసనసభ్యునిగా గెలిచినటువంటి ఏకైక నాయకుడు ఎన్టీఆర్. అదేవిధంగా భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి మాల మాదిగలకు ఆశ్రమ పాఠశాలలు అందించింది. అంతేకాకుండా మరి మహిళా సాధికారిత, 125 మంది ఎడ్యుకేటెడ్స్కి మొదటిసారి ఎమ్మెల్యేలుగా టికెట్ ఇవ్వడం, 20 మంది డాక్టర్లు, 10 మంది ఇంజనీర్లు, 47 మంది న్యాయవాదులకు మరి రాజకీయ ప్రస్థానం ప్రసాదించినటువంటి మహనీయుడు. మరి ఆయన ఆశయాలన్నిటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2 రాష్ట్రాల్లో పురోభివృద్ధి చెందే విధంగా మేమందరం కూడా కార్యకర్తలుగా పనిచేస్తామని ప్రమాణం చేస్తాం. ఒక శక్తి ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు మాత్రమే కాదు, ఎన్నట్టు నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు, నటసింహుడు. టీ అంటే తారామండలంలో తారక ధ్రువ తారకుడు, ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు అని. అలాగే ఆయన మొత్తం మొదటి నుంచి కూడా చూస్తే ఆయన ఈ జీవిత ప్రస్థానం ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి, అలాగే ముందు అవకాశం వచ్చారు కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక మరి చలనచిత్ర ప్రవేశంలోకి అడుగుపెట్టడం జరిగింది. అదే ఇక ఆయన చలనచిత్ర రంగంలో ఆయన ప్రస్థానం గురించి చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం. తర్వాత ఆయన ఈ రాజకీయ రంగ చలనచిత్ర పరిశ్రమలో మకుటలేని మహారాజుగా ఉన్నప్పుడే ఆయన ఈ చలనచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి ఇటు